విడుదలై మూవీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇది రివ్యూ మాత్రం కాదు, ఒక చిత్రం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించి చేస్తున్న వీడియో. సో ఇది పూర్తిగా ఒక చిత్రం మీద నాకున్న ఒపీనియన్ అంతే. మీ అందరూ కూడా ఈ మూవీని చూశారని అనుకుంటున్నాను. చూడని వాళ్ళకి మాత్రం స్పాయిలర్ అలర్ట్. కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. విడుదలై అలియాస్ తెలుగులో విడుదల 2 పార్ట్స్ మూవీ. ఇది 2023లో ఫస్ట్ పార్ట్ వచ్చింది, 2024లో సెకండ్ పార్ట్ వచ్చింది. స్టోరీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. అక్కడున్న పోలీసులందరూ ఈ కంపెనీ అనే సంస్థ కింద పనిచేస్తూ ఉంటారు. ఆ ఫారెస్ట్ ఏరియాలో కొంతమంది అడవి జాతికి చెందిన ప్రజలు కూడా బ్రతుకుతూ ఉంటారు. అక్కడ మైనింగ్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఫారెస్ట్లోనే ఉంటూ కొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు సహాయం చేస్తున్న కొంతమంది మాత్రం ఆ విషయాలను ఖండించి అక్కడ ఉన్న ప్రజలను తిరగబడేలా చేస్తారు. వారందరినీ ఒక యూనియన్ కింద పనిచేస్తూ ఉంటారు. ఆ యూనియన్కి లీడర్ విజయ్ సేతుపతి. ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్ జాయిన్ అయిన వ్యక్తి స్టోరీని చూపించడంలోనే పార్ట్ 1 పూర్తిగా ఉంటుంది. కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్ అవ్వడం వల్ల అడవి జాతి వాళ్ళకి ఏ పోలీసు కూడా హెల్ప్ చేయడు. కానీ ఒక్కసారి ఒక పెద్ద ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉండడం వల్ల ఇతను హెల్ప్ చేస్తాడు. అది కూడా సుపీరియర్ మాట కాదని హెల్ప్ చేస్తాడు. అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోద్ది. సుపీరియర్స్ మాట కాదన్నందుకు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తారు. దట్టు వీడు తిరిగి సారీ కూడా చెప్పినందుకు ఇంకా ఎక్కువ పనిష్మెంట్లు ఇస్తాడు. మొదట ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన అవ్వ ఉంటుంది కదా, అవ్వకు ఒక మనవరాలు ఉంటుంది. తనతో ప్రేమలో పడతాడు. ఇంకా అడవిలో యూనియన్కి సంబంధించిన విషయాలను తగ్గించడం కోసం అక్కడ పోలీసులు కష్టపడుతూ ఉంటారు. అడవి జాతి వారిని ఎప్పుడూ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ యూనియన్ లీడర్ని పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఒక టైంలో ఆ కానిస్టేబుల్ యూనియన్ లీడర్ని చూస్తాడు. కానీ వాళ్ళే యూనియన్ నడుపుతున్నారని అతనికి తెలియక వేరే దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా పోలీసులకి పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల యూనియన్ లీడర్కి అడవి జాతి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారని ఫీల్ అయ్యి అక్కడున్న అడవి జాతి వాళ్ళని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఫుల్ న్యూడ్గా నించోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఆ కానిస్టేబుల్ ప్రేమించిన అమ్మాయి కూడా ఉండడంతో డిఎస్పి గారిని కలిసి ఆ లీడర్ ఉండే చోటు దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని పట్టిస్తాడు. ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. సో పార్ట్ 2 పూర్తిగా ఆ లీడర్ మీద మాత్రమే ఫోకస్ అయి ఉంటుంది. అది కూడా విజయ్ సేతుపతి అతని పాస్ట్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ లీడర్ తన చిన్నతనంలో స్కూల్ మాస్టర్గా పనిచేసేవాడు. అతను పనిచేసే ప్లేస్లో జమీందారీ పెత్తనం ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాడు. ఎదురు తిరగడు, బట్ ఎదురు తిరిగిన వాడికి హెల్ప్ చేయడం వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయనకి సహాయం చేస్తాడు, అంటే విజయ్ సేతుపతికి సహాయం చేస్తాడు. ఆ పార్టీలో జాయిన్ అవుతాడు. దాని తర్వాత వాళ్ళ సిద్ధాంతాలను నేర్చుకొని ఆ పార్టీ పెద్ద సహకారంతో మెల్లమెల్లగా పార్టీకి లీడర్ అవుతూ వస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే ఆ పార్టీలో పనిచేస్తున్న ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు. తనే మంజు వారియర్. అక్కడ వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు ఎక్స్ట్రా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఎవరైతే ఇతనికి హెల్ప్ చేశారో అతన్ని చంపేస్తారు. అక్కడి నుంచి ఇలా ఎవరైతే తక్కువ జాతి వ్యక్తుల్ని బాధ పెడుతున్న జమీందారులను చంపడం కోసం మొదలు పెడతాడు. ఇది విజయ్ సేతుపతి పాస్ట్ లైఫ్. ఇది పార్ట్ 1లో విజయ్ సేతుపతిని పట్టుకున్న తర్వాత నాన్ లీనియర్ వే కాన్సెప్ట్లో పార్ట్ 2లో జరుగుతున్న స్టోరీ ఇదంతా. సో ఆ తర్వాత మెల్లగా తన సిద్ధాంతాలన్నింటినీ అందరికీ తెలియజేసేలా చేస్తాడు. వాళ్ళ తర్వాత ఉన్న శిష్యులందరికీ తెలియజేసేలా చేసి ఈ పోలీసులందరికీ దొరికిపోయి ప్రాణాలను విడిచేస్తాడు. ఇక్కడతో ఈ పార్ట్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది విడుదల మూవీని మనం ఆన్ స్క్రీన్ మీద చూసి తెలుసుకున్న సినిమా. ఇప్పుడు మనందరం చూసి తెలుసుకున్న సినిమాని మించి కొంచెం ఎక్కువగానే మాట్లాడుకుందాం. అసలు ఈ చిత్రం డైరెక్టర్ ఎవరంటే వెట్రిమారన్. ఆయన ప్రీవియస్ మూవీస్ మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన తీసిన ప్రతి చిత్రానికి ఏదో ఒక కేటగిరీలో నేషనల్ అవార్డు వస్తూనే ఉంటుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి విరుద్ధంగా ఉంటాయి ఈ చిత్రాలన్నీ. టైమింగ్స్ అంటే ఒక రియల్ విజువల్ని మన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్టు తెరకెక్కిస్తారు. ఆ టైం లైన్ కూడా అలాంటిదే. ఈ సినిమా టైం లైన్ కూడా అలాంటిదే. రియల్ విజువల్స్, తక్కువ సీజీ వర్క్స్, కంప్లీట్ ఆర్ట్ ఫామ్ టేకింగ్ ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే పీక్లో ఉంటుంది. స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు దాని గురించి. మ్యూజిక్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఇళయరాజా గారు, ఆయన గురించి ఇంకా నాకు తెలిసి అయితే నాకు చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు
మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈ సినిమా గురించి అస్సలు ఈ విడుదల అనే సబ్జెక్టు దేని మీద బేస్ చేసుకున్న కథ అనే విషయం కంటే ఈ కథలో ఎన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేది పెద్ద విషయం. ఎన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో నా వే ఆఫ్లో చెప్తాను నీకు. మనీ, ఫ్యామిలీ, లవ్, క్యాస్ట్, రిలీజియన్, ఈగో, పోవర్టీ, వైలెన్స్, సెక్షువాలిటీ, న్యూడిటీ, పాలిటిక్స్, పర్సనల్ ఎజెండా, స్లేవరీస్, ఇన్ని విషయాలు ఈ విడుదలయ్యే మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ మూవీలో. అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టిజం గురించి మాట్లాడి ప్రశ్నించే డైరెక్టర్స్లో, అతి తక్కువ డైరెక్టర్స్లో, ఎవడు ఏమనుకున్నా సరే నాకు అనిపించిందే చేస్తానే డైరెక్టర్స్లో వెట్రిమారన్ ఒకడు. ఫిలాసఫికల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే చేతులకి కట్టేసిన సంఖ్యలు స్వేచ్ఛను కోరుకుంటాయి. నువ్వు ఎంత గట్టిగా కట్టేస్తే అంత ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటాయి. రాచరిక అమాయకత్వంలో ఉంటున్న ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి నీ హక్కు కోసం పోరాడే తత్వం నేర్పించడం. నీ దగ్గర నుంచి మంచి సిద్ధాంతాలు ఉంటే సరిపోదు, అవి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు ఉపయోగపడితే సరిపోదు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నీతో ఉండాలి. పూర్తిగా లోకం పోకడ తెలియని మనుషులకి నీ మాటలు ధైర్యాన్ని ఇవ్వచ్చు. ప్రభుత్వ కార్యాలయాల వ్యక్తులకు కొంతమందికి భయాన్ని ఇవ్వచ్చు. రాజకీయ నాయకులకి ప్రశ్నించవచ్చు. ఈ మాటల వల్ల నిజాలని నిర్భయంగా చెప్పొచ్చు. కానీ నీ ఆలోచన, నీ అక్షరం వీటి కోసం మాత్రం కాదు, రేపటి తరం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఈ విషయాలన్నీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ఉంటూనే ఉంటాయి. కానీ వెట్రిమారన్ గారి స్టైల్ ఆఫ్ టేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత అని. యాక్టర్స్ అని మర్చిపోయి వాళ్ళు పోషించిన క్యారెక్టర్స్ నుంచి గుర్తుండిపోతాయి మనకి. ఉద్యోగం కోసం ఒకడు, సిద్ధాంతాల కోసం ఒకడు, పార్టీ కోసం ఒకడు, ఊరి కోసం ఒకడు, రాజకీయం కోసం ఒకడు. ఫిలాసఫికల్లీ నీకు ఏదైనా అనిపించవచ్చు. ఈ టైప్ స్టోరీస్ మనకి కొత్త అయితే ఏం కాదు, కానీ ఈ మూవీ ట్రీట్మెంట్ మాత్రం వేరేలానే ఉంటుంది. ఫైనల్గా ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా విత్ గుడ్ మెసేజ్. మీరు కూడా ఈ చిత్రాన్ని చూడండి. ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ మాత్రం కోసమే అనుకునే వ్యక్తులకైతే బోర్ కొట్టచ్చు, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సజెస్టింగ్ దిస్ వీక్ ఫర్ దిస్ మూవీ. ఖచ్చితంగా మీరందరూ చూడండి. నాకు తెలిసినంత వరకు చాలామంది ఈ రివ్యూ చూస్తున్న చాలామంది చూసే ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.